మన స్ట్రింగ్ నిరోధ్ గాడు ఒక ఇంటర్వ్యూస్ అంటే ఈ మధ్య బాగా యూట్యూబ్లో మళ్ళీ ఈ పెయిడ్ ఇంటర్వ్యూలు లేకపోతే వాడి చెంచాలతో ఇంటర్వ్యూలు ఇవన్నీ చేసి యాజ్ ఇట్ ఈస్గా హిందూ మతాన్ని ఉపయోగించుకొని ఈ డబ్బులు సంపాదించే ప్రాసెస్లో భాగంగా ఒక చిన్న డాక్యుమెంటరీ తీసి ఆ డాక్యుమెంటరీని ప్రజెంట్ చేస్తూ దాన్ని ప్రమోట్ చేసుకునే ప్రాసెస్లో వాడి చెంచా ఛానల్స్ కొన్ని ఉంటాయి. ఆ ఛానల్స్లో అండ్ డబ్బులు ఇచ్చి కొన్ని ఛానల్స్లో ఇంటర్వ్యూస్ ఇస్తున్నాడు. ఆ ఇంటర్వ్యూస్ ఇస్తూ సరే అది వాడి వ్యక్తిగత జీవితం, వాడికి సంబంధించి వాడి డాక్యుమెంటరీ తీసుకుంటాడా, ఇంకేమన్నా రెడ్ బ్లూ ఫిల్మ్లు తీసుకుంటా మనకు అనవసరం, మనకు సంబంధం. కానీ దాన్ని అడ్డు పెట్టుకొని ఆల్రెడీ జరిగిపోయిన కొన్ని విషయాల మీద ప్రోపగండాని మళ్ళీ క్రియేట్ చేస్తామనుకున్నప్పుడు మరి మేము మాట్లాడాల్సి వస్తుందిగా, ఏమంటారు? సో ఇప్పుడు ఏం మాట్లాడుతున్నాడు అంటే జగ్గి వాసుదేవ్ అనబడే వ్యక్తి తన భార్యను చంపేశాడు అనేది వాళ్ళ సొంతం భార్యని వాళ్ళ వైఫ్ వాళ్ళ మామ వాళ్ళ వైఫ్ వాళ్ళ తండ్రి గంగన్న అనే అతను డైరెక్ట్గా ఒక ఎఫ్ఐఆర్ ఫైల్ చేయటం, దాని మీద పోలీస్ ఇన్వెస్టిగేషన్లు జరగటం, సాక్ష్యాధారాలు లేవని, ఏంటి కరెక్ట్గా నాది, సాక్ష్యాధారాలు లేవని, ప్రాపర్ ఎవిడెన్సెస్ లేవని ఆ కేసుని అలాగే కొట్టేయటం అనేది జరిగింది. ఓకే, ఇది విషయం. అయితే ఈ సాక్ష్యాధారాలు ఇవన్నీ మనకు తెలియదే ఉంది, తెలిసిందేగా మనకి. మన దేశంలో పెద్ద పెద్ద బాబాలుగా పేరు పెట్టుకొని మతాలను ఉపయోగించుకొని కొంతమంది పాస్టర్లు వీళ్ళు ఎక్స్ప్లాయిట్ చేస్తూ ఆడపిల్లల్ని భార్యల్ని చంపుతూ పెద్ద పెద్ద బాబాల్లాగా పెద్ద గాడ్మెన్స్ లాగా వీళ్ళు బయట చేసే ప్రచారాలు, వాళ్ళకి ఈ నిరోధులు లాంటి గొర్రెలు ఈ బత్తాయిలు సపోర్ట్ చేస్తూ వాళ్ళు ఏదో అతీత శక్తులు ఉన్న వ్యక్తుల్లాగా బయట ప్రోపగండాలు చేయటం ఇవన్నీ మనకు తెలిసిందే. ఇప్పుడు వీడు కూడా అదే చేస్తున్నాడు. ఇప్పుడు జగ్గి వాసుదేవ్ భార్య మర్డర్ ఆర్ చావు, నాకు తెలియదు, మర్డర్ అని వాళ్ళ మామయ్య చెప్పారు. ఆవిడ చావు గురించి వీడు అతనికి ఆ చావుకి ఏం సంబంధం లేదు అని ఒక ప్రోపగండా అగైన్. అంటే పాపం అందరికీ తెలిసిపోతుంది. మొన్నటిదాకంటే కేరళలో తమిళనాడు వరకు తెలుసు, కర్ణాటక వరకు తెలుసు, కర్ణాటక వరకు తమిళనాడు వరకు తెలుసు. మరి పుట్టి పెరిగింది అక్కడే కాబట్టి భాగవతాలన్నీ అక్కడే బయటపడతాయిగా, కాబట్టి వాళ్ళందరికీ తెలుసు. ఆంధ్రప్రదేశ్లో పాపం వీళ్ళెవరికి తెలియదుగా మన జగ్గి గురించి. ఈ మధ్యన మెల్లిగా అన్నీ ఇంతకుముందు వచ్చినాయి, మరి మాలాంటి వాళ్ళు కూడా వీటిని బయటకు తీసుకురావటం, జనాలందరూ అడగటం, అరే ఏంటి ఇది నిజమా అని. ఈ ఆడపిల్లలు మిస్ అయిపోయిన ఆడపిల్లలు చనిపోవటం, అదే ఆశ్రమంలో ఉండే పిల్లలకు బ్రెయిన్ వాష్ చేస్తున్నారని తల్లిదండ్రులు చాలామంది కంప్లైంట్ చేయటం, ఆ ఆశ్రమంలో మిస్ అయిపోయిన ఆడపిల్లలు చనిపోయి అనుమానాస్పదంగా బావిలో పడిపోవటాలు, ఆ శవాలు తేలటాలు, వాళ్ళ హస్బెండ్స్ అందరూ కంప్లైంట్ చేయటాలు, ఇవన్నీ కూడా ఈ అక్కడ ఉన్న ప్రజలకు తెలుసు, ఆంధ్రప్రదేశ్లో ప్రజలకు తెలియదుగా. ప్లస్ దాంతోపాటు కొంచెం అందంగా ఉండి సెలబ్రిటీలు అయిపోయిన ప్రతి ఒక్కళ్ళు అక్కడికి వెళ్ళి డ్యాన్సులు కడతాలు, హీరోయిన్లుగా చెప్పుకోబడే యాక్ట్రెస్లు అక్కడికి వెళ్ళి డ్యాన్సులు కడితే ఈ సోషల్ మీడియాలో వాళ్ళు సెలబ్రిటీలు కాబట్టి వాళ్ళందరూ తెలియని వాళ్ళు కూడా వీళ్ళే వెళ్తున్నారంటే అందం ఉన్నంత మాత్రాన బుద్ధి ఉండాలని లేదుగా, అక్కడికి వెళ్ళి డ్యాన్స్ వేసినంత మాత్రాన అది నిజమైపోదుగా కదా. సో అలాంటి గొర్రెలు ఎక్కువగా ఉండే మన సమాజంలో అలాంటి వాళ్ళని మోసం చేయడం ఎంత పెద్ద మ్యాటరు. సో వీడు మళ్ళీ అగైన్ అదే ప్రోపగండాని మళ్ళీ అగైన్ దాన్ని మసిపూసి మారేడికాయ చేసే ప్రాసెస్లో భాగంగా ఏదో చెప్తున్నాడు. ఒకసారి మనం విందాం. ఓకే, చెప్పరా నిరోధు. ఇది ఆడపోయింది, దొరికిందిలే, చెప్పరా. ఎవరు వైఫ్ మర్డర్ అనేది చేయలేదు. ఆ హైకోర్టు మద్రాస్ హైకోర్టు కేసుని డిస్మిస్ చేసింది. ఆ ప్రూఫ్ కావాలంటే మీకు డాక్యుమెంట్ ఇస్తాను, మీరు డిస్ప్లే చేయండి. కంప్లీట్ గా అయిపోయింది అది. కాకపోతే వైఫ్ ఎలిమెంట్ అనేది చాలా క్యూరేటింగ్ ఎలిమెంట్ కాబట్టి మీడియా వాళ్ళు అంతా తీసుకుని గాడ్ మ్యాన్ వైఫ్ మర్డర్ అనేది వైరల్ చేస్తున్నారు. కంప్లీట్ గా తప్పుడు ప్రచారం. ఇక్కడ యాక్చువల్గా నేను ఈషా వాళ్ళని బ్లేమ్ చేస్తాను. ఎందుకంటే మీకు అంత వరస్ట్ లీగల్ అండ్ పిఆర్ సిస్టమ్ ఎందుకు ఉంది? ఇలా డిస్ప్లే అయిన డాక్యుమెంట్ నువ్వు బయట పెట్టకుండా కాన్ఫిడెన్షియల్ ఆర్కైవ్స్ లో పెట్టుకుంటే ఎవరికి తెలుస్తుంది?
రైట్. సో నిరోధ్ గారు ఏమంటాడంటే అసలు అన్నీ జరగలేదు, కోర్టు కొట్టేసింది, అంత కంప్లీట్ నాన్ సెన్స్ అంటున్నాడు. కోర్టు కొట్టేసింది జరగలేదని కాదు నిరోధ్, నానా నిరోధ్, స్ట్రింగ్ నిరోధ్. కోర్టు కొట్టేసింది జరగలేదని కాదు నాన్న, కోర్టు కొట్టేసింది అక్కడ ప్రాపర్ ఎవిడెన్సెస్ లేవని. ఆ డాక్యుమెంటు ఈషా వాళ్ళు ఎందుకు బయట పెట్టలేదు అని తెగ నీలుగుతున్నావు. ఈషా ఫౌండేషన్ వాళ్ళు డాక్యుమెంటు ఎందుకు పెట్టలేదు అంటే వాళ్ళకంటే పెద్ద తెలివైనడు అని నువ్వు అనుకుంటున్నావా? అయితే నువ్వు వాళ్ళు ఎరిపప్పలు అంటున్నావు, లేదా నువ్వు ఎరిపప్పగాడు అని ఫీల్ అవుతున్నావు. వాళ్ళు ఎందుకు డాక్యుమెంట్ పెట్టలేదని నువ్వు అనుకుంటున్నావు? ఖచ్చితంగా అందులో అంటే ఇప్పుడు అదేమో ఎంఆర్ఐ రిపోర్టో సిటీ స్కానో పెట్ స్కానో కాదు కదా, జస్ట్ ఇంప్రెషన్ చూసి ఈ కోర్టు కొట్టివేయబడి ఈ కోర్టు దీన్ని కొట్టేసింది ఈ కేసుని, కాబట్టి జగ్గి వాసుదేవ్ మంచోడు అని ఉండదు కదా. పైనంతా కొన్ని పారాసు చక్కగా రాస్తారు కోర్టులో. ఒక తీర్పు ఇచ్చినప్పుడు దానికి సంబంధించిన మొత్తం చక్కగా పైనుంచి కింద డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, దీన్ని ఎందుకు ఇలా అనుకుంటున్నాము అని. దాంట్లో చాలా క్లియర్గా రాసి ఉంటుంది ప్రాపర్ ఎవిడెన్సెస్ లేవు అని, సబ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ లేవు అని చెప్పని. అంతేగాని ఎవిడెన్సెస్ లేవన్నారు కానీ చెయ్యలేదు జరగలేదని చెప్పలా. ఓకే, సో ఈషా ఎందుకు చెప్పలేదు అనుకుంటున్నావు? అసలు ఈషా దీన్ని కాన్ఫిడెన్షియల్గా ఎందుకు ఉంచింది అనుకుంటున్నావు? పోనీ నీ అంత తెలివి వాళ్ళకి లేకనా? బయట పెడితే బయట పెడితే జగ్గి వాసుదేవ్ భాగవతం బయటపడిద్దని నిరోధ్ ఇನ್ನು బాగా బయట పెడితే జగ్గి వాసుదేవ్ భాగవతాలు బయటపడతాయని కోర్టు ఏమేమి చెప్పిందో బయటపడుతుంది అని చెప్పని దాన్ని కాన్ఫిడెన్స్గా ఉంచారు ఆర్కైవ్స్లో. అది నిరోధ్. చెప్పరా. నేనే పెట్టాను యాక్చువల్గా డాక్యుమెంట్. ఇది ఈషా తరపు నుంచి చేయాల్సింది. అన్ఫార్చునేట్లీ ఆ వాలంటీర్ బయటకు వచ్చిన అతను నేను చెప్తున్నాను యాక్చువల్గా ఏం జరిగిందంటే. చెప్పు. నిర్మల ఒక బ్యాక్గ్రౌండ్ మారచ్చాలి మనం. ఇప్పుడు చూడు, ఈడు చెప్పే కథ ఉంటుంది. కథ ఇప్పుడు మామూలుగా మన మంచి బ్యాక్గ్రౌండ్ యూజ్ చేయాలి. ఇప్పుడు చెప్పరా నిరోధ్, ఇప్పుడు ఈ కథ చెప్తాడు, మనందరం వినాలా. ఇప్పుడు మన జగ్గి వాసుదేవ్ ఎదురు గొర్రెలన్నీ కూర్చొని వింటుంటాయి కదా. ఈ గొర్రెలన్నీ కూర్చొని ఎన్ని సొల్లు జగ్గి వాసుదేవ్ ఏ సొల్లు చెప్పినా వింటూ ఉంటారు కదా. ఆ సొల్లు ఇప్పుడు వీడు చెప్తాడు, అలాంటి సొల్లే. చెప్పరా నిరోధ్. సారీ రా నిరోధ్ అనకుండా వినోద్ అంటున్నా నిన్ను. నిరోధ్ చెప్పరా. ఆనంద యోగి అని ఒక ఆయన ఉంటాడు. ఎవరు బాబు? వాలంటీర్ బయటకు వచ్చిన అతను నేను చెప్తున్నాను యాక్చువల్గా ఏం జరిగిందంటే. నిర్మలానంద యోగి అని ఒక ఆయన ఉంటాడు. నిర్మలానంద యోగి ఆయన సమాధిలో శరీరాన్ని వదిలేసే డేట్ ని శిష్యులకు అనౌన్స్ చేస్తాడు. అలాంటి రోజు నేను వెళ్ళిపోతున్నాను వాళ్ళకి తెలియదు. అలాంటి రోజు నేను వెళ్ళిపోతున్నానని చెప్పని శరీరాన్ని వదిలేసే డేట్ ఆయన చెప్పాడంట. అది శిష్యులకు చెప్పాడంట. ఓకే, ఏంటి శరీరాన్ని వదిలేసి వెళ్ళిపోవటం. ఇప్పుడు ఇట్లా ఉంచున్నాను కదా, నుంచొని నేను యోగా చేసుకుంటే శరీరాన్ని వదిలేస్తాను అనమాట. అది ఇప్పుడు చెప్పేది. చెప్పరా, వింటున్నాం మేము. సాధనలో ఇట్స్ పాసిబుల్. శిష్యులు అది ఆయన సమాధిలో శరీరాన్ని వదిలేసే డేట్ ని శిష్యులకు అనౌన్స్ చేస్తాడు. అలాంటి రోజు నేను వెళ్ళిపోతున్నాను వాళ్ళకి తెలుస్తుంది సాధనలో ఇట్స్ పాసిబుల్. శిష్యులు అది మ్యాటర్ ఎట్లా లీక్ అవుతుందో తెలియదు కానీ తమిళనాడు స్టేట్ లో లీక్ అయింది. పోలీసులు అరే ఇక్కడ ఎవడో సూసైడ్ చేసుకుంటాడంటే అని వస్తుంది. టెక్నికల్ గా దాన్ని సూసైడ్ అంటారా నిరోధ్? అరే బుర్ర తక్కువ నిరోధ్, దాన్ని టెక్నికల్ గా సూసైడ్ అని అంటారు. ఇప్పుడు నా ప్రాణాన్ని నా అంతా నేను తీసేసుకుంటున్నానంటే దాన్ని టెక్నికల్గా సూసైడ్ అని అంటారు. ఎంత పెద్ద బాబా అయినా నువ్వు చెప్తున్న నిరుపమానంద యోగాన ఏదో చెప్పాడు, పేరు గుర్తురా. అట్లా ఎవడైనా సరే నా ప్రాణాన్ని నేను వదిలేస్తున్నానని చెప్పారంటే టెక్నికల్గా సూసైడ్ అని అంటారు. బయటికి ఎట్లా వెళ్ళడం ఏంటి? అది క్రైము. సూసైడ్ అనేది క్రైమ్. నీకు తెలవదేమో. నీకేం తెలుసు వచ్చలే ఆ జగ్గి ముందు కూర్చోవటం తప్ప. చెప్పు, ఆడి భజన చేయటం తప్ప. అలా ఉంటది ఆయనకి. తరతరాలు శిష్యులు అది మ్యాటర్ ఎట్లా లీక్ అవుతుందో తెలియదు కానీ తమిళనాడు స్టేట్ లో లీక్ అయింది. పాపం అక్కడ కూడా మాలాంటి వాళ్ళు ఎవరు ఉండుంటారు. మాలాంటి కొంచెం రేషనల్ గా ఆలోచించారు. ఓరి ఇటు చచ్చిపోయేటట్టున్నాడు ఈ పిచ్చిలో పడి అని చెప్పని వెళ్ళి చెప్పుకుంటారు. లీక్ అయిందంట. చెప్పు, కథ కంటిన్యూ చేయాలా. అరే ఇక్కడ ఎవడో సూసైడ్ చేసుకుంటున్నాడంట అని వస్తుంది. ఎలా ఉంటది ఆయనకి. తరతరాలుగా కొన్ని కోట్ల మంది యోగులు సాధన శరీరాన్ని మహాసాధన అరే ఇగో ఈ అంటే వీళ్ళు మీడియాని ఎట్లా చేసేసారంటే, అంటే బేసిక్గా ఇంటర్వ్యూర్ ఎట్లా ఉండాలి, ఒక క్వశ్చన్ అడగాలి,
అతను సమాధానం చెప్పాలి. అవునా? అతను చెప్తుంటే ఆహా అదేంటి విదూషకులు లేకపోతే ఈ వాళ్ళెవరు రాణీలు ఏమంటారు దాన్ని గుర్తురాట్లా, ఓం ఓం అనుకుంటే మోసుకెళ్తుంటారు కదా, అట్లాగా ఒకడు తా అనగానే తందానా తానా అంటే తందానా అన్నట్టు ఈడు నిరోధ్ గాడు అదే చెప్తుంటే ఏం చూడండి, ఇప్పుడు తందానా అంటాడు, అరే నిరోధ్ నువ్వు తా అనరా, నువ్వు తాను అనరు కాదు. పోలీసులు అరే ఇక్కడ ఎవడో సూసైడ్ చేసుకుంటున్నాడంటే అని వస్తుంది. ఎలా ఉంటుంది తరతరాలుగా కోట్ల మంది యోగులు అయ్యో తందానా అక్కడ సాధన. ఈ తానా తందనాలు చాలా చూడాలి మీరు, చూడండి కంటిన్యూ కమాన్ కట్రా. వాళ్ళ సమాధులు ఉంటాయి, ఆయనకి ఏడుపు వస్తుంది, ఏందిరా ఇట్లాంటి సమాజం. మీరు చూసాడు మీ పక్క నుండి. ఒకసారి సద్గురు విజయమాతో పాటు అలా ఆయన ఆశ్రమానికి వెళ్తాడు. వాళ్ళు యోగి కమ్యూనికేషన్ వేరేలాగా ఉంటది కదా, ఆయన సద్గురు కాళ్ళ మీద పడి ఏడుస్తారు. ఏం చేయమంటావు? అప్పుడు సద్గురు వింటున్నారా? బ్యాక్గ్రౌండ్ అయితే వస్తుందిగా మంచిగా రావాలి మ్యూజిక్, ఎడిటర్ ముందే చెప్తారా నీకు. సద్గురు వాళ్ళ వైఫ్ ఆవిడ చనిపోయారు, విజయమాత అంటున్నాడు ఆయన, విజయ్ అని ఆవిడతో కలిసి ఆశ్రమానికి వెళ్తే కాళ్ళ మీద పడిపోయి ఏడ్చాడంట. ఈ స్వామి ఏం చేయమంటారు స్వామి నన్ను అని చెప్పని. అప్పుడు సద్గురు అది చెప్పాడు, అరే చెప్పరా కథ బాగుందిరా, ఇంటెన్సిటీ చెప్పు. సద్గురుకి 14 రకాల సమాధులు తెలుసు, ఆయన ఒక్కడే అసలు ఆయన ఒక కోట్ మీకు ఇస్తాను, మీరు పెట్టండి, పెట్టు చెప్పు, మేము కూడా పెడతాం. give that burden to the 4 people to carry me after I leave my body అన్నది. ఎంత గట్స్ ఉంటే మనిషికి. ఏముంది? I will not live like regular. కాదు ఏముందిరా దాంట్లో, ఏముందిరా దాంట్లో, ఎంత గట్స్ ఉంటే అంటున్నావు, ఏముంది? అరే అరే మీకు అరే ఇదేరా నాకు నీలో నచ్చేది ఏంటో తెలుసా, ఏమీ లేని దాన్ని కూడా ఐ విల్ నాట్ లెట్ మై బాడీ ఏంటది చెప్పరా మళ్ళీ చెప్పు. I will not give that burden to that 4 people to carry me after I leave my body అన్నది. ఎంత గట్స్ ఉంటే మనిషికి. I will live. ఏముందిరా దాంట్లో? అదే స్వామి వివేకానందుల వారు చెప్పినట్టు, వి రెస్పెక్ట్ హిమ్. స్వామి వివేకానందుల వారు జ్యోతిష్యాన్ని అన్ని ఎండగట్టి ఈడ్చి కొట్టాడు కింద వేసి, అర్థమైందా? అలాంటి వాళ్ళని మేము గౌరవిస్తాం. ప్రజలను మోసం చేసి జ్యోతిష్యం అనే పేరు మీద మోసం చేస్తున్నారు, దీన్ని నమ్మొద్దని చెప్పిన స్వామి వివేకానందుల వారిని మేము గౌరవిస్తాం. వాళ్ళు హిందూ మతాన్ని ముందుకు తీసుకెళ్లే వాళ్ళు, నీలాగా చెంచాగాళ్ళు కాదు. ఏముందిరా దాంట్లో, ఏం డబ్బా కొడతాను, చెంచా తెచ్చుకోరా, చెంచా మెడలో వేసుకోరా, చెంచా జగ్గి చెంచా మెడలో ఒకటి చెంచా వేసుకొని నిరోధు వేసుకొని చిడతలు తెచ్చుకో. నన్ను 4 మనుషులు మోయటానికి నేను ఎలో చేయను అని అంటే ఏముందరా దాంట్లో? నీ దుంప దగ్గ చెప్పరా, చెప్పు కథ, నువ్వు చెప్పు, మేము వింటున్నాను, చెప్పు. I will not live like regular yogis. I'll leave a signature and go 100. You know, like చాలా రకాల సమాధులు తెలుసు. వీడికి కూడా తెలుసు, వీడికి తెలిసి వీడికి చెప్పాడు అన్ని పక్కన కూర్చోబెట్టుకొని. చాలా రకాల సమాధులు తెలుసు అంట. అందులో ఒక రకమైన సమాధిని నిర్మలానందకి చెప్తాడు ఆ రోజు. అది విజయమ వింటుంది. ఇప్పుడు ఒక బ్రహ్మానందమైన స్థితిని, అరే నీకంటే బుర్ర లేదు, నువ్వంటే బాగా బ్రెయిన్ వాష్ కాబడిన ఒక చెంచావి, జగ్గి చెంచావి, నీ ఎదురు కూర్చున్నాడికి ఏంటి, ఆడిదేంటి సమస్య? అతను కూడా అతనికి ఏంటి సమస్య? అతను కూడా మన బ్యాచేనా? జగ్గి వాసుదేవ్ మీద కాళ్ళు మీద పడి అయ్యయ్యో ఇప్పుడు ఏం చేయమంటారు స్వామి అని ఒక వ్యక్తి అంటే, నన్ను సమాధి కానీయకుండా చేస్తున్నారు అంటే, నన్ను సూసైడ్ చేసుకోనీయకుండా ఆపుతున్నారు వీళ్ళు అంటే, వీళ్ళిద్దరూ యోగిక్ డిస్కషన్ అంటే అది వేరే లెవెల్లో ఉంటుందంట. వాళ్ళిద్దరూ చేసుకునే డిస్కషన్ ఈవిడ వినిందా, చాటును వినిందా? వాళ్ళిద్దరు యోగిక్ డిస్కషన్ కదా, యోగిల మధ్యలో జరిగే డిస్కషన్ ఏమన్నా యోగి కాదు కదా, ఏమకి అర్థమైపోయింది, అది వేరే లెవెల్లో ఉంటుంది కదా అది. ఆ డిస్కషన్ ఏమిటికి అర్థమైపోయిందా? ఒక పేరున్న వ్యక్తి సూసైడ్ చేసుకుంటున్నాడు అని తెలిస్తే పోలీసులు రారా? అది కాన్స్టిట్యూషనల్ రైట్ కాదు, రాజ్యాంగబద్ధంగా బతకాలి మనం. ఇక్కడ మనకు కొన్ని ఫండమెంటల్ డ్యూటీస్ ఉంటాయి, ఫండమెంటల్ రైట్స్ ఉంటాయి. ఈ దేశంలో బతుకుతున్నప్పుడు లా ఆఫ్ ద ల్యాండ్ అని మనం అబైడ్ అవ్వాలి, మనం ఫాలో అవ్వాలి. నువ్వు ఈ దేశంలో బతుకుతూ నేను సూసైడ్ చేసుకుంటా, దాని పేరు మహాసమాధిని మోసం చేస్తా అంటే కుదరదు.
పోలీసులు వస్తారు, వచ్చి ఆపుతారు, అడ్డుకుంటారు. అర్థమైందా? ఈ తెలంగాణలో రీసెంట్ ఎపిసోడ్లో అఘోరీది ఏమైందో తెలియదా? పాపం అసలు అఘోరీ అలాగే ఈ రోడ్ల మీద పని, దాని మీద మళ్ళీ ఇంకో వీడియో చేస్తాం మేము. ఆ అఘోరీ కూడా నేను సూసైడ్ చేసుకుంటే పోలీసులు ఎత్తుకెళ్ళిపోలేదు అంతే. ఈ రోజుల్లో అఘోరీ, ఆ రోజుల్లో నువ్వు చెప్తున్న ఆ స్వామి, ఆ నంద లాస్ట్లో ఏదో. మీరు ఇంత ఈజీగా పొందొచ్చా ఈ శరీరం? ఇదిగో స్టోరీలోకి మళ్ళీ వెళ్ళాలి మనం. మీరు స్టోరీ నుంచి మాత్రం డివేట్ అవ్వద్దు ఏంటి. సో నేను చచ్చిపోదాం అనుకుంటున్నాను స్వామి అని చెప్పని ఆయన కాళ్ళ మీద పడిపోతే జగ్గి వాసుదేవ్ కాళ్ళ మీద జగ్గి వాసుదేవ్ ఏదో చెప్పాడంట. చెప్తున్నప్పుడు పక్క నుంచి విడినిందంట. రే నిరోధగా నువ్వు స్టోరీ టెల్లింగ్ ట్రై చేయరా, కథలు రాయిరా, ఇండస్ట్రీలో సెట్ అవుతావు. ఈ మధ్య ఇది ట్రెండ్ కదా, ఈ మధ్య దేవుళ్ళ మీద వీళ్ళ మీద బాగా సినిమాలు ఎక్కువ ట్రెండ్ అవుతున్నాయి కదా, బత్తాయిలు ఎక్కువయ్యి. ఈ కథలు చెప్పరా వాళ్ళకి, నచ్చుతాయి వాళ్ళకి. ఎరా నిరోధు అయినా ఇద్దరు యోగులు ఏంటాడు, ఇద్దరు యోగులు వేరే లెవెల్లో కమ్యూనికేట్ చేసుకుంటుంటే జగ్గి వాసుదేవ్ భార్య ఎందుకుంది అక్కడ? జగ్గి భార్య ఎరా ఎందుకుంది? అసలు నీకు ఇవన్నీ ఎలా తెలుసు? నీకు చెప్పాడా జగ్గి? ఓహో ఆ అబద్ధాలు ఎవరు చెప్తుంటాడు కదా, దాంట్లో వినుంటావులే నువ్వు కూడా. చెప్పు నాన్న కథ. నా కష్టాలన్నింటినీ మీరు ఇంతేనా, ఒక సెకండ్ ఇది శంభవ మంత్రం పట్టుకుంటే అయిపోతుందా అని తెలిస్తే ఆమె ఇంకా స్టార్ట్ చేస్తుంది. అసలే లేడీస్ నేను వెళ్ళిపోతా అని టార్చర్ పెడతాను. మళ్ళీ నీ ముఖానికి మళ్ళీ పేట్రియారికి నీ ముఖానికి అసలే లేడీస్ అంటావేంద్రా? ఏంటది అసలే లేడీస్ అని చూస్తా అంటున్నావు? శంభవ మంత్రం పట్టుకుంటే అయిపోతుందా అని తెలిస్తే ఆమె ఇంకా స్టార్ట్ చేస్తుంది. అసలే లేడీస్ నేను వెళ్ళిపోతాను. ఏం చూస్తా అంటున్నావు ఏంట్రా అసలే లేడీస్ అని? అసలే లేడీస్ ఏంటి? మళ్ళీ పేట్రియారికి ఒకటి, పితృస్వామి ఒకటి. నీకు ఏం లేడీస్ అయితే వాళ్ళకి ఆలోచనలు ఉండవా? నేను వెళ్ళిపోతాను అనిందా? ఇదేనా నీ గురువుకి నువ్వు ఇచ్చే, నీ గురువు భార్యకి నువ్వు ఇచ్చే విలువ? చెంచాగిరి చేస్తున్నావు నిరోధ్. టార్చర్ పెడతాడు. రిటర్న్ టార్చర్ పెట్టిందంట. మొహం ఇంకా ఇంట్రెస్ట్ పోయింది. ఇంకా ఉంది మనం ఇంకా ఈ ధ్యానలింగ ఇవన్నీ సద్గురు ఎక్స్ప్లెయిన్ చేస్తే యాక్చువల్లీ సనాతన ధర్మం నడుస్తుంది. చెప్పు. మొహం ఇంకా ఇంట్రెస్ట్ పోయింది. ఇంకా పాప ఉంది మనం ఇంకా ఈ ధ్యానలింగ ఇవన్నీ సద్గురు ఎక్స్ప్లెయిన్ చేస్తే యాక్చువల్లీ సనాతన ధర్మాన్ని బతికించడానికి ఒక యోగిలాగా పనిచేస్తున్న ఇలాంటి లీడర్స్ అనొచ్చు, లేకపోతే ఆధ్యాత్మికవేత్త అనొచ్చు, సద్గురు అంటే మేమందరూ ఎంత సెంటిమెంటల్ గా భావిస్తాం అనేది అందరికి ఇంటర్వ్యూ అనమాటేనా. నేనేంటి మేమందరం ఈ ఇంటర్వ్యూలు ఎట్లా ఉంటాయంటే, సార్ మీరు ఇలా మంచోళ్ళ ఎలా అయిపోయారు సార్ అసలు అంటే, నేను ఇలా అయ్యాను అంటే క్వశ్చను నువ్వు మంచోడివేనా అని కాదు, మంచోడివే అని క్లారిటీ కంక్లూజన్ తీసేసుకొని దాని మీద మీరు ఇలా మంచోళ్ళలా ఎలా అయిపోయారు సార్ అంటే అప్పుడు వాడు చెప్పాలన్నమాట ఎక్స్ట్రా. అదే చూడు ఇప్పుడు వీడేమంటాడు, ఎదురున్న వ్యక్తి అతను అంటే మేము ఇంత సెంటిమెంటల్గా భావిస్తున్నా అని చెప్పని. భలే ఉందరా మీ పని, తానా తందానా. తెలిసిందే ఇండియాలో ఆయన గురించి ప్రత్యేకంగా హిందువులు చెప్పాల్సిన పనే లేదు. కానీ ఇక్కడ వైఫ్ అనే హత్యని ఆయన మీద ఆపాదించటం అసలు నిజంగా ఆ రోజు జరిగింది ఏంటి, మీకేమన్నా ఇన్ఫర్మేషన్ ఉందంటే? డివేట్ చేయకూడదు, నువ్వు డివేట్ చేయకూడదు. వాడు చక్కగా ఒక కథ అల్లుకొని వచ్చాడు, అది చెప్పనివా నువ్వు? ఏ బ్రదర్ తప్పు కదా బ్రదర్, మీ పేరేంటో నాకు తెలీదు. ఆ నిరోధగాడి పాపం వాడు చెంచాగిరి చేసే ప్రాసెస్లో ఒక కథ అల్లుకొని వచ్చాడు, చెప్పనివ్వు నువ్వు. మీరు తప్పది, మీరు అట్లా అడ్డుపడకూడదు. చెప్పరా చెంచా. వైఫ్ అనే హత్యని ఆయన మీద ఆమోదించడం ఏంటో అసలు నిజంగా ఆ రోజు జరిగింది ఏంటి, మీకేమన్నా ఇన్ఫర్మేషన్ ఉందంటే? కంప్లీట్ చేయండి, మర్చిపోతాడు. పొద్దున్న లేచినప్పటి నుంచి శంభో 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 అది మీరు చాంట్ చేసినా కూడా మీ శరీరంలో అంటే తందానా, మీరు చాంట్ చేసిన తానా అంటే ఆ వైబ్రేషన్స్ ఉంటాయి. తందానా అది ఇదే ఇంటర్వ్యూ రా. అరే నువ్వేంట్రా మ్యూజిక్ ఏది వేసావు చెప్పు. లెట్ మీ ఫినిష్. ఆమె ఇంటికి వచ్చిన తర్వాత పొద్దున్న లేచినప్పటి నుంచి శంభో 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 అది మీరు చాంట్ చేసినా కూడా మీరు శరీరంలో వెళ్తారు. ఇంకా అరే ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యూజిక్ హ్యాస్ దట్ కెపాసిటీ
టు మేక్ పీపుల్ రియాక్ట్. అంటే గట్టిగా ఇప్పుడు మనకి ఈ చర్చెస్లో వాళ్ళు రకరకాల భాష ఇలా కథామాఫలియా అనగానే వాళ్ళు పడిపోయి డ్యాన్స్లు వేస్తుంటారు. ఈ జాతరల్లో డప్పులు కొడుతుంటే పూనకం వచ్చినట్టు ఊగుతుంటారు. ఇవన్నీ కూడా నిరోధ్ చెంచా నిరోధ్ ఇవన్నీ కూడా మ్యూజిక్ వల్ల వచ్చే ఆ హిస్టీరిక్ రియాక్షన్స్ కదా. నువ్వు శంభో అన్నా సరే, జంభో అన్నా సరే, లంభో అన్నా సరే, ఏదన్నా సరే ఆ రియాక్షన్ అట్లాగే ఉంటుంది. ఎందుకంటే నువ్వు ఇస్తున్న ఆ సౌండ్ అలాంటిది కదా. శంభో జంభో బాగుందిరా. ఎందుకు చెప్తున్నా ఇప్పుడు అలా అంటుందా ఆవిడ? ఓకే చెప్పు. ఓకే, నాట్ డీమీనింగ్ ఎనీ రిలీజియన్, ఐఎమ్ ట్రైంగ్ టు కన్వే దట్ మ్యూజిక్ హ్యాస్ దట్ ఎబిలిటీ. 5-6 షవర్లు రోజుకి చేయడము, తల కొంచెం బెట్గా ఉండాలి అది చేసేటప్పుడు. చేస్తూ ఉంటే సద్గురుకి ఇవన్నీ ఎందుకంటే ఆవిడ కొన్ని పిక్చర్స్ ఉన్నాయి వెట్టుగా ఉన్న హెయిర్తో ఇట్లా చేయటం అన్నీ అవి చెప్తున్నాడు. చెప్పరా? పరిస్థితి అర్థమైపోయింది, మన చేతుల్లో లేదని అర్థమైపోయి చేయడము, తల కొంచెం బెట్గా ఉండాలి అది చేసేటప్పుడు. చేస్తూ ఉంటే సద్గురుకి పరిస్థితి అర్థమైపోయింది, మన చేతుల్లో లేదని అర్థమైపోయి ఈ స్టార్టెడ్ ఫెసిలిటేటింగ్ సమాధి. అక్కడ 700 మంది జనాల ముందు ఆమె శంభు మంత్రం చేసుకుంటూ శరీరం వదిలింది. విట్నెస్ లో ఉన్నారు. నిన్ను ఏ చెప్పుతో కొట్టాలరా ఈరోజు? నిన్ను ఏ చెప్పుతో కొట్టాలా ఎరా? అంటే ఈ మంత్రం చదువుతుంటే శంభో జంభో అనుకుంటా మన చేయి దాటిపోతుందని ఏమంటాడు, మన చేయి దాటిపోతుందని చెప్పని జగ్గి వాసుదేవ్ సమాధిని ప్రిపేర్ చేయడం మొదలుపెట్టాడా, ఫెసిలిటేట్ చేయడం మొదలుపెట్టాడా. 700 మంది ఉన్నారా అక్కడ. ఇది చట్ట ఉల్లంఘన, ఈ రాజ్యాంగ విరుద్ధంగా చేస్తున్నాం మనం అనే విషయం నీకు తెలియదురా? కామన్ సెన్స్ లేదా నీకు? ఎరా నేను ఏ చెప్పుతో కొట్టాలా? ఇప్పుడు లెటర్సే నువ్వే ఉన్నావురా, నేను చచ్చిపోతున్నాను అని చెప్పని నువ్వు అంటున్నావు. నేను చచ్చిపోతున్నాను, నా దగ్గరికి ఎవరు రావద్దు అంటున్నావు. నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, నీ ఫాలోవర్స్ కానీ ఎవడైనా సరే, నీకు ఫాలోవర్స్ ఉంటారులే, నువ్వే పెద్ద చెంచా, నీకు చెంచాలు ఎందుకుంటారు? నిరోధ్ గారు చెంచాలు, బాబు నిరోధ్ గారి చెంచాలు. మీరు వాడు చచ్చిపోతారంటే మీరు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఖమాన్ అని చప్పట్లు కొడతారా? ఖమాన్ అని. ఎరా నిరోధ్ గారి ఫాలోవర్స్ అయిన గొర్రెలు బత్తాయిలు మీరందరూ ఖమాన్ అని చప్పట్లు కొడతారా? లేదంటే ఆపండి అని చెప్తారా? ఈడెనను అని చెప్పి తలుపు వేసేసుకున్నాడు అనుకో, మీరేం చేస్తారు? పోలీసులకు కంప్లైంట్ ఇస్తారు. బాబు ఈ పిచ్చినాకుడు చచ్చిపోదాం అనుకుంటున్నాడు అని చెప్పాను. కరెక్ట్, స్వర్ణం కదా. మరి మీరు ఆ పని చేయకుండా ఫెసిలిటేట్ చేశారా? ఒరే నిరోధు, చట్టం లైట్గా చెప్పాలనుకుంటున్నాను నీకు. ఇప్పుడు సూసైడ్ చేసుకోవడం ఒక క్రైమ్, ఈ విషయం నీకు తెలుసుగా. సూసైడ్ తెలీదు మరి. సూసైడ్ చేసుకోవడం ఒక క్రైమ్ రా కదా. మరి సూసైడ్ చేసుకుంటున్నప్పుడు దాన్ని ఎంకరేజ్ చేయడం కూడా క్రైమే అనేది జగ్గీకి తెలీదారా? ఆ చుట్టుపక్కల ఉన్న 700 మందికి తెలీదా? లేదంటే అందరు పిచ్చిన కొడుకులేనా అక్కడ? ఒక మనిషి చచ్చిపోతానికి ఉంటే రెడీ అవుతుంటే ఫెసిలిటేట్ చేస్తారా సమాధిని? ఎరా క్రైమ్ రా ఇది. ఈ దేశంలో బతుకుతున్నప్పుడు లా ఆఫ్ ద ల్యాండ్ని, అది జగ్గి వాసుదేవ్ కాదు, జగ్గి వాసుదేవ్ బాబు అయినా సరే ఈ దేశం యొక్క న్యాయ వ్యవస్థని, రాజ్యాంగాన్ని ఫాలో అవ్వాలా. నువ్వైనా నేనైనా నీ బత్తాయి ఫాలోవర్స్ అయినా నా సబ్స్క్రైబర్స్ ఎవడైనా సరే ఈ దేశంలో బతుకుతున్నప్పుడు ఈ చట్టాన్ని గౌరవించాలా, రాజ్యాంగాన్ని ఫాలో అవ్వాలా. ఈ రాజ్యాంగం ప్రకారం, ఈ దేశ న్యాయ వ్యవస్థలు చట్టం ప్రకారం ఒక వ్యక్తి సూసైడ్ చేసుకుంటుంటే అది సూసైడే క్రైమ్ కాదు. సూసైడ్ చేసుకుంటున్న దాన్ని ఎంకరేజ్ చేసినా సరే క్రైమే. జగ్గి వాసుదేవ్ పాటు 700 మంది కూడా. నువ్వు టెక్నికల్గా దాని పేరు మార్చేసి సమాధి చేసుకుంటున్నావు, మహాసమాధి చేసుకుంటున్నావు, శ్మశానంలో పడుకుంటున్నావు. కుదరదు నాన్న. సరే, కాసేపు రాజ్యాంగాన్ని, ఈ చట్టాలని అన్నీ కాసేపు పక్కన పెట్టు. మనిషిగా ఆలోచిద్దాం కాసేపు. మనిషిగా, అరే నిరోధ్, మనిషిగా ఆలోచిద్దాం. స్ట్రింగ్ నిరోధ్, ఒక మనిషిగా ఆలోచిస్తే ఎవరైనా సూసైడ్ చేసుకుందామని ఒక సైకలాజికల్ టెండెన్సీస్ వచ్చి, సైకలాజికల్ డిజార్డర్తో, వాళ్ళు మెంటల్ ఇల్నెస్తో బాధపడుతుంటే, వాళ్ళు సైకలాజికల్గా ఏదైనా ఇబ్బంది పడుతుంటే, వాళ్ళని మనం అకామిడేట్ చేసి, కన్సోల్ చేసి, వాళ్ళని ఒక రీహాబిలిటేషన్ సెంటర్కి పంపించి ఒక మనిషిగా, మతం
రాజ్యాంగం, చట్టం అన్ని పక్కన పెట్టాయి. ఒక మనిషిగా ఆ వ్యక్తి బతకాలి, ఆ వ్యక్తి ఆ ఇల్నెస్ నుంచి బయటపడాలి, ఆ సైకిక్ స్టేట్ నుంచి బయటకు రావాలి, ఆ సైకలాజికల్ కండిషన్ నుంచి బయటకు రావాలి అని వాళ్ళని తీసుకెళ్ళి ఒక రీహాబిలిటేషన్ సెంటర్లోనో, సైకియాట్రిస్ట్ దగ్గరకో, లేదంటే ఏదైనా మంచి కౌన్సిలర్ దగ్గరకో తీసుకువెళ్ళి వాళ్ళని మనం కాపాడే ప్రయత్నం చేయాలి. కానీ దగ్గరుండి 700 మందితో కలిసి ఆ చావుని ఫెసిలిటేట్ చేస్తారా? ఇది క్రైమ్ కాదా? ఇది మనిషి, అసలు క్రైమ్ పక్కన పెట్టు, ఇది మానవత్వమేనా? మనుషులేనా మీరు? ఎరా అరే నిరోధ్, స్ట్రింగ్ నిరోధ్, మీరు మనుషులరా మీరు? రేపొద్దున్న నువ్వు నా కళ్ళ ముందు చచ్చిపోతున్నా, ఐ డోంట్ మీన్ దట్ నువ్వు చావాలన్న ఉద్దేశం కాదు, కానీ నువ్వైనా సరే నువ్వు మా శత్రువేం కాదు. నువ్వు ఒకవేళ ఎలాంటి బాధాకరమైన పరిస్థితిలో ఉన్నా సరే మేము మనుషులుగా రెస్పాండ్ అవుతాం. నేనే తీసుకొని వెళ్ళి నా హాస్పిటల్ తీసుకెళ్తాను నువ్వు నా కళ్ళ ముందు పడిపోయి ఉంటే. ఇది కదా మానవత్వం అంటే. నీ సిద్ధాంతం నాకు వ్యతిరేకం ఉండొచ్చు, కానీ నువ్వు నాకు శత్రువు కాదుగా. శత్రువు అయినా ఒకవేళ చచ్చిపోతుంటే ఆ మనిషి అనే వాడు తీసుకెళ్ళి ఫెసిలిటేట్ చేస్తారు కదా, అకామిడేట్ చేస్తారు కదా వాళ్ళని. ఏ ట్రాన్స్లో బతుకుతున్నారా మీరు అంతా? పిచ్చనా కొడకల్లారా? మనుషులు చచ్చిపోతుంటే చచ్చిపోదామని సూసైడ్ చేసుకుందాం అనుకుంటే ఫెసిలిటేట్ చేస్తారా? కూల్ బాబు కూల్. వీడు కథ ఏదో చెప్తున్నాడు, చెప్పరా కథ. సరే, ఆశ్రమంలో ఉన్న వాళ్ళందరూ దీని గురించి ఎందుకు మాట్లాడలే ఇంతకి? ఓకే, అది కూడా సరే, పక్కన పెడదాం కాసేపు. ఎక్కడ వైఫ్ మర్డర్ బండ పోతుంది, పచ్చబద్ధం అది. తమిళనాడు క్రూయల్ పోలీసులు కాబట్టి వాళ్ళు పట్టుకుపోయి కోర్టులో కొట్టేశారు, అది కాదని వదిలేశారు. ఆయన ఆ కొట్టేసిన డాక్యుమెంట్ ఏదో బయట పెట్టరు, నువ్వు బయట పెట్టు, దాని గురించి స్టడీ చేసి మళ్ళీ వీడియో చేద్దాం. మా శరీరం మొదలుపెట్టిన ప్లేస్ లో మహాసమాధి కట్టాడు, అక్కడ పబ్లిక్ అలౌడ్, అక్కడికి వెళ్ళి కూర్చొని మెడిటేషన్ చేస్తారు. ఈశా ఆశ్రమం లింగభైరవ టెంపుల్ వెనకాలే ఉంటది. ఇది ఎవరికి తెలియదు. ఆశ్రమంలో ఉన్న వాళ్ళు నోరు తీసి చావరు. ఎందుకు నోరు తెరిచి చావట్లేదు అంటావు? వాళ్ళు నీకంటే ఎరిపప్పలా, నీకంటే తెలివైన వాళ్ళు కదా. ఆశ్రమంలో ఉండే పిఆర్ ఎందుకు నోరు తెరిచి చావట్లేదు అంటావు? దాంట్లో ఉండే బొక్కలు బయటపడతాయి కాబట్టి. మరి నువ్వు బయటపెట్టరా? అది మొత్తం డాక్యుమెంట్ కోర్టు మొత్తం ఇచ్చిందంతా బయటపెట్టు, దాని మీద మాట్లాడుకుందాం మనం. ఎరా ఈరోజు ఈ స్టోరీ చెప్పరు. దౌర్భాగ్యం ఏంటంటే నువ్వు చెప్తున్నావు కదా గురించి మీలాగా చేసే కొంతమంది కూడా సద్గురుని వ్యతిరేకించటం. సేమ్ ఇది ఇందాక నేను చూసింది కూడా అదే. ఆయన రాకన్నా ముందే దాన సంస్కారాలు చేసేసారు, తండ్రికి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా, బాడీ అప్పచెప్పకుండా. మన గురించి మాట్లాడుతున్నాడు అంకుల్, ఇంటర్వ్యూ అంకుల్. తన రాకముందే దహన సంస్కారాలు చేసేశారు, తండ్రి రాకముందే దాన సంస్కారాలు చేస్తారు. కింద మీకు జగ్గి వాసుదేవ్ మీద మేము చేసిన వీడియోస్ మీకు లింక్స్ పెడతాను, కుదిరితే చూడండి. ఐఎమ్ నాట్ ఆస్కింగ్ యూ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. కానీ ఈ గాడ్మెన్ల పేరు మీద భార్యల్ని చంపుతూ, మనుషుల్ని చంపుతూ, మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతూ, ఆడపిల్లల్ని హెరాస్ చేస్తూ, పిల్లల్ని బ్రెయిన్ వాష్ చేస్తూ, ఆ పిల్లల్లో ఈ బచ్చాగాడు కూడా ఉంటాడు, నిరోధగాడు కూడా ఉంటాడు, చెంచా. ఇలాంటి వాళ్ళందరినీ బ్రెయిన్ వాష్ చేసి ఒక రకమైన మాఫియాని నడుపుతున్న కొంతమంది. నేను జగ్గి వాసుదేవ్ని అనట్లేదులే, జగ్గి వాసుదేవ్ మంచోడుగా, జగ్గి వాసుదేవ్ని అనట్లా. అలాంటి వాళ్ళ గురించి తెలియాలంటే జగ్గి వాసుదేవ్ మీద ఒక వీడియో 2-3 వీడియోలు చేశాం మాకు తెలిసినంత వరకు. సరే చూడండి, ఇప్పుడు ఇంటర్వ్యూ అదే అంటున్నాడు, వినండి. అది మన గురించే. బాగా తేలినట్టుందిరా ఈరోజు, అడిగి మరీ చెప్పించుకుంటున్నావు మా గురించి. సేమ్ ఇది ఇందాక నేను చూసింది కూడా అదే. చూసావా? ఆయన రాకన్నా ముందే దాన సంస్కారాలు చేసేసారు, తండ్రికి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా, బాడీ అప్పచెప్పకుండా. నిజమేగా? చెప్పరా చెప్పు. మీరు చెప్పండి, మీరు ఇప్పుడు సాధనలో ఉంటారు. మనిషి చనిపోయిన తర్వాత ఎన్ని గంటలు దానం చేయాలి? లెస్ దెన్ 12 hours. 4 hours దానం చేయాలి. 4 hours ఆయనతో ఇంటర్వ్యూ చేసే ముందు డిస్కస్ చేస్తారా? బిగినర్స్ మిస్టేక్స్ ఇవన్నీ. ఇంటర్వ్యూ చేసే ముందు మీరు అడుక్కోరా క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్. కరెక్ట్గా వినలేదేమో ఆయన పాపం. ఆయన కొంత చెప్తే ఈడొకటి చెప్తున్నాడు. ఆయన 12 hours అంటే అతను 4 hours అన్నాడు. ఇన్ని రోజు గడి అది కూడా చెప్పరా? మీరు చెప్పండి, మీరు కూడా సాధనలో ఉంటారు. మనిషి చనిపోయిన తర్వాత ఎన్ని గంటలు దానం చేయాలి? లెస్ దెన్ 12 hours. 4 hours దానం చేయాలి. 4 hours ఎందుకు చేయాలి అట్లా అంటే, కోమా స్టేజ్ లో ఒక 2 రకాల కోమాలు ఉంటాయి. ఒకటి, మీరు కోమాలోకి వెళ్ళిన తర్వాత శరీరం అలైవ్ గా ఉంటది, మైండ్ పనిచేయదు. అంటే
బ్రీతింగ్ అవుతూ ఉంటది, మీకు గుర్తు శ్వాసలు ఏమి ఉండదు. రెండో రకమైన కోమ, శరీరం అస్సలు పని చేయదు, మైండ్ పని చేస్తూ ఉంటుంది. డాక్టర్ పట్టుకుంటే పల్స్ పని చేయదు, కానీ మైండ్ కి నీకెవడో గుచ్చుతున్నాడు, నిన్ను తగలబెడుతున్నాడు, ఇవన్నీ ఉంటాయి. ఇది ఒక టైప్ ఆఫ్ కోమా. ఇది భయంకరమైన నరకం. ఆ మైండ్ బతికే ఉంది, శరీరం చనిపోయిందని డాక్టర్లు చెప్పగలుగుతారా? ఒక అతీత శక్తులు ఉన్న యోగినే చెప్పగలుగుతాడు. ఆ యోగి చూస్తే వీడు ఇంకా ఇక్కడే ఉన్నాడు, టైం వాడిని రిటర్న్ తీసుకురావడమో లేకపోతే ముక్తి లిబరేట్ చేయడమో చేస్తారు. అంటే తగలబెడితే ఏమవుతుందంటే ఆత్మకి స్టోరేజ్. ఏంట్రా ఇది, ఏంటి అరాచకం ఏంటి అసలు? ఈ కోమాలేంటి, 2 రకాల కోమాస్ ఏంటి? సరే, సైంటిఫిక్గా మనం కాసేపు పక్కన పెడితే, ఇప్పుడు నువ్వు చెప్తున్న ఈ కోమాలు ఇవన్నీ ఏదైతే ఉన్నాయో, అంటే ఈ దేని గురించి ఏమని చెప్పాడో ఒక నిమిషం ఉండండి. కోమాస్, ఓకే. అంటే ఇవన్నీ స్పిరిచువల్ అండ్ ఫిలాసాఫికల్ వేస్ ఆఫ్ లివింగ్ లైఫ్ కదా. ఇదేమి రాజ్యాంగం ఏం చెప్పలే మనకి, ఈ చట్టాలు ఏం చెప్పలేదు కదా మనకి. ఇవన్నీ కూడా ఇప్పుడు మన భారతదేశం ఉంది. మన భారతదేశం ఒక సివిలైజ్డ్ సొసైటీ కదా, ఒక సివిలైజ్డ్ సొసైటీ. ఎలాంటి సివిలైజ్డ్ సొసైటీలో అయినా ఎలాంటి యోగిక్ ప్రాక్టీసెస్ నడవవు కదా. మనలాంటి ఒక సివిలైజ్డ్ సొసైటీలో ఒకవేళ అలాంటివి చేయాలనుకుంటే అవి ఇట్స్ అ వే ఆఫ్ లివింగ్ అండ్ స్పిరిచువల్ అండ్ ఫిలాసాఫికల్ లైఫ్ని వాళ్ళు లీడ్ చేసే విధానం అది. కానీ నువ్వు చెప్తున్నది ఈ దేశ న్యాయ వ్యవస్థలో, చట్ట వ్యవస్థలో పనిచేయవు కదా వాటికి కదా. ఏం మాట్లాడుతున్నావు నువ్వు అసలు? నువ్వు మీరందరూ ఏ లోకంలో ఉంటారు? అంటే ఇప్పుడు ఈ సమాధుల్లోకి వెళ్ళటాలు, ఈ శరీరాలు చచ్చిపోవటాలు, ఇంకో వీడియో ఏదో ఉన్నట్టుంది, ఇది ఏంటిది, శరీరం చచ్చిపోయి ఆత్మ పనిచేస్తుందని చెప్పటాలు, ఎన్ని చేసినా సరేరా నిరోధ్, ఎన్ని చేసినా ఇవన్నీ కూడా లీగల్ స్క్రూటినీని తప్పించుకోలేవురా. ఇవన్నీ కూడా లీగల్ స్క్రూటినీని తప్పించుకోలేవు. ఇప్పుడు నువ్వు ఇన్ని కబుర్లు చెప్తున్నావు కదా, ఇన్ని చేసినా సరే జగ్గి వాసుదేవ్ కోర్టు మెట్లెక్కాల్సి వచ్చింది. జగ్గి వాసుదేవ్ కోర్టులో అతని వాదన వినిపించుకోవాల్సి వచ్చింది. అతని లీగల్ టీం కష్టపడాల్సి వచ్చింది కదా. నువ్వు 100 చెప్పరా నిరాదు, ఏం చేసినా సరే లీగల్ స్క్రూటినీని తప్పించుకోలేవు. ఎంత పెద్ద బాబాగాడైనా, ఎంత పెద్ద దొంగ అయినా, ఎంత పెద్ద పొండాకోరుగాడైనా, భార్యను చంపిన ఎంత పెద్ద లుచ్చా అయినా లీగల్ స్క్రూటినీని తప్పించుకోలేవు. ఈ దేశ రాజ్యాంగానికి తల వంచాల్సిందే. గుర్తుపెట్టుకో. నువ్వెందుకు గుర్తుపెట్టుకో? చెంచాగడువు కదా దానికి. ఇది ఆడున్నాం మనం. ఇట్లకి సైంటిఫిక్ బేసిస్లో ఉండమన్న విషయం చెప్పరా. ఫినిష్డ్ అని అర్థమైపోతుంది. మీరు ఆ బాడీని హాస్పిటల్లో పెట్టి 2-3 years ఒక మెకానికల్ ఆపరేటర్స్ ఒకటి పెట్టి బ్రీతింగ్ లో మీరు రీసెర్చ్ ఏం చెప్తుందంటే ప్రపంచం మొత్తంలో కోమాకి వెళ్ళిన వాళ్ళలో 2-3 తప్ప ఎవరు బయటికి రాలేదు. 2-3 years అలా పోతారే తప్ప 2 years నరకం ఎలా ఉంటుందంటే ఆత్మకి మామూలుగా ఉండదు. ఈ సైన్సెస్ అన్ని కూడా మన స్పిరిచువల్ సనాతన ధర్మం 2 years నరకం మామూలుగా ఉండదండి. వీడియోలో చూసి వచ్చాడు మరి ఆ నరకం ఉంది. కథలో లేకుండా జరిగే తప్పులేదు. అందుకని ఇంకా సమాధి స్థితిలో ఉన్న సద్గురు శరీరం విడిచిపెట్టింది ఏం చేయనా అది చేస్తాడు. బూడిద మాత్రం చూపించేది ఏంటి? నేను మా అమ్మ నాన్న చనిపోయి మా తమ్ముడు ఇక్కడ అమెరికాలో ఉంటే కూడా నేను కాల్ చేసి బూడిద చూపిస్తాను. నేను వచ్చే వరకు వెయిట్ చేసుకుని కూర్చుంటాను. మీరు 12 గంటల లైఫ్ లో పెట్టుకుని నాన్సెన్స్. నరకం ఆత్మశాంతి అనేది శరీరం నాన్సెన్స్. 12 గంటలు ఏంటరా, 3 రోజులు 4 రోజులు కూడా ఉంటారు. ఒక మనిషి చనిపోయినప్పుడు, ఇంట్లో ఒక మనిషి చనిపోయినప్పుడు వచ్చేదాకా లాస్ట్ ఒకసారి చూసుకోవాలని అందరికి ఉంటుంది. మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కడికి ఉంటుంది. నిరోధగాళ్ళగా తప్పనిస్తే, చెంచాలుగా తప్పనిస్తే, ఇట్లా అబద్ధాలు చెప్పనిస్తే అంతెందుకు. రేపు పొద్దున్న మీ ఇంట్లో, ఐ డోంట్ మీన్, సరే ఓకే నీ ఎగ్జాంపుల్ వదిలే, ఎవరైనా చనిపోతే, ఏ మనిషి అయినా సరే మన కుటుంబంలో చనిపోతే వాళ్ళని చివరిసారికి చూద్దాం అనుకుంటాం. 4 గంటలు ఏంటి, 4 గంటల స్పెసిఫిక్ టైం ఏంటి? ఇదంతా కూడా ఈ నిరోధగాడు ఎందుకు చెప్తున్నాడంటే, ఇదంతా కేవలం జగ్గి వాసుదేవ్ తన భార్య చనిపోయిన తర్వాత, చనిపోయిందని, హత్య చేయబడిందని చెప్పని వాళ్ళ నాన్నగారు చెప్పారు. అమ్మాయి వాళ్ళ నాన్నగారు. అలా జరిగిన తర్వాత, ఆ హత్యో చావో జరిగిన తర్వాత, తన తండ్రి కూతురు శవాన్ని చూడకుండా రాకముందే, చనిపోయిన కరెక్ట్గా 4 గంటల్లోనే, 3-4 గంటల్లోనే హుటాహుటిన ఎందుకు క్రమేట్ చేసేశారు
అనే ప్రశ్నలు ఉత్పన్నమైన ఈ సొసైటీలో దానికి సమాధానం చెప్తూ ఈ చెంచా నిరోధగాడు అది ఆ కవరింగ్ డైలాగులు చెప్తున్నాడు. ఏమనంటే ఈ జగ్గి వాసుదేవు ఇలా చేశాడని చెప్తే బాగోదు కాబట్టి ఈ సమాధులు 4 గంటల్లో అయిపోవాలంటే ఇటు చెప్తున్నాడు, కొత్త విధానాలు చెప్తున్నాడు. ఇప్పుడు ఎలా క్రమేట్ చేయాలి చెప్పరా, ఎలా బతకాలో చెప్పు, ఎలా చచ్చిపోవాలో చెప్పు, ఏం వేసుకోవాలో చెప్పు, ఎలా ఎరగాలి ఎలా బతకాలో కూడా చెప్పరా, మేమందరం ఎలా ఉండాలి. సారీ ఫర్ ద డైలాగ్, నో వర్డ్స్. కాల్చి కూర్చడం మన సాంప్రదాయంలో లేదు. సాంప్రదాయం కదా, యాక్చువల్లీ ఇట్స్ నాట్ అ సైన్స్. అయిన తర్వాత బూడి చేశారు. ఈ సైన్స్ అన్నందుకే నిన్ను వాయించాం కొడక, నిన్ను సైన్స్ గీన్స్ అని మాట్లాడినందుకే నీ మొత్తం బండి నీకు ఒక సిరీస్. ఆల్రెడీ ఎక్స్పోజ్ అయిపోయావు తెలుగు సొసైటీలో. నువ్వు ఒక్క తన్నుదంతా యూట్యూబ్లో బయటపడ్డావు, లాక్కోలక్క పీక్కోలక రోడ్ల మీద పడి అడుక్కుంటున్నావు. మళ్ళీ సైన్స్ నీకు రోడ్ల మీద పడి డొనేట్ చేయండి అని అడుక్కుంటున్నావు. అడుక్కు తినే యాదవా. కాశీలో అదే కదా చేస్తారు. సో ఇన్ని ఉన్నాయన్నమాట అర్థం చేసుకోవాల్సింది. అమ్మాయిలు మిస్సింగ్ అన్నిటికంటే దారుణం ఇదే. యాక్చువల్లీ ఈషా ఫౌండేషన్ లో అమ్మాయిలు లైంగికంగా ఈ ఇంటర్వ్యూలు ఇవన్నీ కూడా డబ్బులు ఇచ్చి ప్రోపగండాతో రిలీజ్ చేస్తారంటానికి ఇదే ఎగ్జాంపుల్. ఇప్పుడు చూడండి, నిరోధగాడు ముందు చెప్తాడు పాయింట్, అమ్మాయిలు మిస్సింగ్ అనగానే అప్పుడు మా తందానా గారు మళ్ళీ దాని మీద మాడతారు. చూడండి, చేసుకోవాల్సింది అమ్మాయిలు మిస్సింగ్ అన్నిటికంటే దారుణం ఇదే. యాక్చువల్లీ బాగుందిరా మీ పని. నువ్వు ఇంకెందుకురా, అటు కూడా నువ్వే కూర్చొని క్వశ్చన్ నువ్వే ఇటు కూర్చొని ఆన్సర్ చెప్పేసుకోరా, సరిపోద్ది. ఎరా అటు కూర్చొని క్వశ్చన్ చెప్పు, ఇటు కూర్చొని ఆన్సర్ చెప్పారా. మీరు అర్థం చేసుకోవాలి, చూసే వ్యూవర్స్ అర్థం చేసుకోవాలి ఈ ఇంటర్వ్యూలు ఎట్లా నడుస్తాయి అని. వీడు ఏం చెప్పాలనుకుంటున్నాడో ఆ క్వశ్చన్లో ఆడికి ఇస్తాడు, ఎదుటి ఆయనకి ఇస్తాడు. ఆయన ఏమో తందానా అంటాడు అనమాట. ఇప్పుడు అన్నాడు చూడండి, అన్నానా తందానా. అయిన తర్వాత బూడి చేశారు. కాశీలో అదే కదా చేస్తారు. సో ఇన్ని ఉన్నాయన్నమాట అర్థం చేసుకోవాల్సింది. అమ్మాయిలు మిస్సింగ్ అన్నిటికంటే దారుణం ఇదే. యాక్చువల్లీ ఈషా ఫౌండేషన్ లో అమ్మాయిలు లైంగికంగా ఇబ్బంది పెట్టడం ఒకటి, అమ్మాయిలు అదృశ్యం అవటం అనేది ఇంకొకటి. ఇవి ప్రధానంగా బాధ కలిగించే విషయాలు. మీరు కింద మళ్ళీ లింక్ పెట్టిస్తాను మీకు ఆ వీడియో కూడా. ఈషా ఫౌండేషన్లో ఎంతమంది అమ్మాయిలు మిస్ అయ్యారు, దానికి పోలీసులు కోర్టుకి, మద్రాస్ హైకోర్టుకి సబ్మిట్ చేసిన రిపోర్ట్ ఏంటి, దాదాపు 17 మంది దాకా మిస్ అయ్యారు. దాంట్లో కొంతమంది చనిపోయారు. చనిపోయిన వాళ్ళ సీసీటీవీ ఫుటేజుల్లో వాళ్ళు ఆ యోగా ఆశ్రమం ఈషా ఫౌండేషన్ నుంచి బయటకు వచ్చి పరిగెత్తుకుంటా వెళ్తుంటే ఆ ఆడపిల్ల ఎలా చనిపోయింది, ఆ శవం ఎలా తేలింది, ఇవన్నీ కూడా మీకు క్లారిటీగా ఒక వీడియో చేసాం, దాన్ని చూడండి మీరు. యూ డోంట్ హావ్ టు సబ్స్క్రైబ్ అగైన్. తెలుసుకోండి ఈ సొసైటీలో ఈ లుచ్చాలందరూ ఎట్లా బతుకుతున్నారు, ప్రజల్ని మోసం ఎట్లా చేస్తున్నారు, ఇలాంటి అమాయకులని మభ్యపెట్టి వాళ్ళ జీవితాలను ఎట్లా బలి తీసుకున్నారని మీకు తెలియాలి. చూడండి కిందకెళ్ళి మళ్ళీ ఆ కింద వీడియో కూడా లింక్ పెట్టిస్తాను. చెప్పరా ఇడేది ఇప్పుడు దానికి కూడా కవరింగ్ ఇస్తాడు. ఇందా చెప్పాడుగా ఎందుకు త్వరగా కాల్ చేయాలి, ఇప్పుడు దానికి కూడా చెప్పరా చెప్పు. పాపం మా వినిందంట, పాపం సైడ్ నుంచి వాళ్ళు మాట్లాడుకుంటుంటే వాళ్ళ లాంగ్వేజ్ వేరేలా ఉంటుంది యోగులు మాట్లాడుకుంటే, కానీ ఈవిడ వినేసి అదంతా కూడా చాటును వినేసి ఆ విన్నదంతా ఈమె అప్లై చేసుకొని ఈమె చచ్చిపోయింది. అందుకని ఆవిడ మహాసమాధి చచ్చిపోయిన మనిషి కూడా మళ్ళీ 4 గంటల్లో క్రిమేట్ చేయాలి కాబట్టి వాళ్ళ నాన్న వచ్చేసరికి క్రిమేట్ నువ్వురా డైరెక్టర్, నువ్వురా స్టోరీ టెల్లర్వి. అసలుకి వీళ్ళందరూ ఏం చనిపోతారు, ఈ కోనా వెంకట్లు పకోడి వెంకట వీళ్ళందరూ ఏం చనిపోతారు, నువ్వురా నిరోధ్ చెప్పరా. ఇప్పుడు దీనికి కూడా కవరింగ్ చేస్తాడు, మిస్సింగ్ ఆడపిల్లల మిస్సింగ్, సెక్షువల్ అబ్యూస్ గురించి చెప్పరా. ఆఫీస్ ఉంది, అక్కడ జనాలు మీరు ఎంప్లాయీలు అమ్మాయిలు అదృశ్యం అవటం అనేది ఇంకొకటి. ఇవి ప్రధానంగా బాధ కలిగించే విషయాలు. మీరు మీ ఆఫీస్ ఉంది, అక్కడ జనాలు మీరు ఎంప్లాయీలు పని చేయండి అని హైర్ చేసుకుంటారు. వాళ్ళు మీటింగ్ చేస్తే ఎవరైనా బాస్ వచ్చి మీ మీద కేసు పెడితే ఆర్ యూ రెస్పాన్సిబుల్ ఫర్ ఇట్? ఎలా ఉంటుంది? అదేలే అంటే ఇప్పుడు మన దేశంలో ఎట్లా ఉంటుందంటే, అసలు దేశం ఎందుకు నీ బొంద నీ మొఖానికి. నువ్వు చెప్పే ఎగ్జాంపుల్ ఏంట్రా. ఇప్పుడు ఒక ఆఫీస్ ఉంది, ఆ ఆఫీసులో ఒక ఎంప్లాయీస్ని పెట్టుకున్నప్పుడు ఆ ఎంప్లాయీస్ మధ్యలో ఏదైనా జరిగినా, లేదంటే ఒక ఆడమ్మాయి వచ్చి ఈ ఆఫీసులో సెక్షువల్ హెరాస్మెంట్ జరుగుతుంది, సెక్షువల్ అబ్యూస్ జరుగుతుంది అని చెప్పంటే ఆ ఓనర్ గారి లోపలేరా ఫస్ట్? ఆ ఓనర్ గారికి సంబంధం లేదా? ఏం లాజిక్ రా ఇది, నాకు అర్థం కాదు.
పాష్ ప్రకారం, పాష్ యాక్ట్ ప్రకారం, పాష్లో ఈ ప్రివెన్షన్ ఆఫ్ సెక్షువల్ హెరాస్మెంట్ ఇన్ వర్క్ ప్లేసెస్లో దీనికి సంబంధించిన బోర్డు యాక్ట్ ప్రకారం ఆ ఓనర్ని తీసుకొచ్చి జవాబుదారీ చేయరా? నువ్వేం పీకుతున్నావు అక్కడ? ఈ ఆఫీసు ద్వారా, ఈ ఈశా ఆశ్రమం ద్వారా వచ్చే డబ్బులన్నీ నీ జేబులోకి వెళ్తే నువ్వు పెద్ద పెద్ద కారుల్లో, స్పోర్ట్స్ బైకుల్లో తిరుగుతూ ఉంటావు, నువ్వు ఎంజాయ్ చేస్తూ ఉంటావు, హీరోయిన్లతో డ్యాన్సులు వేస్తుంటావు, నువ్వు ఒక బాబావి. కాబట్టి నువ్వేమో దీని నుంచి వచ్చే ఆశ్రమం నుంచి వచ్చే లాభాలు, ఆశ్రమం నుంచి వచ్చే ప్లస్లన్నీ కూడా నీ అకౌంట్లో వేసుకున్నప్పుడు ఆశ్రమం నుంచి వచ్చే నెగిటివ్స్ కావచ్చు, ఆశ్రమంలో జరుగుతున్న క్రైముల గురించి నువ్వెందుకు జవాబుదారీ కాదు? అంటే ఏదైనా వస్తే ఇడి క్రెడిట్, రాకపోతే ఇడి క్రెడిట్ కాదు. ఏమన్నా చెప్పేవారు ఇందుకరా నిన్ను నిరోధ అనేది? ఎంత పెద్ద జగ్గి వాసుదేవ్ అయినా సరే ఈ దేశ రాజ్యాంగాన్ని కట్టుబడి ఉండాల్సిందే. లోపలేస్తారు ఇట్లాంటి జరిగితే, బయటకు వచ్చినప్పుడు సమాధానం చెప్పాల్సిందే. అది చెప్పకుండా ఆయనకేం సంబంధం అంటావేంట్రా? పెంటదవా. కండిషన్స్ క్లియర్ గా రాసుకుంటారు. యువర్ అండర్ CCTV సర్వేలెన్స్, జాగ్రత్తగా పని చేయండి అని మీరు రాసుంటారు. మిమ్మల్ని నుంచి తప్పు పడితే ఎలా ఉంటుంది? సద్గురు ఈజ్ బిజీ, ఎక్కడో తిరుగుతున్నాడు ఆయన. ఎవడ సద్గురు? అప్పుడు ఏంటి బిజీ ఏంటి? అతనికి సంబంధించిన ఆశ్రమంలో డబ్బులు వస్తుంటే ఎవడు తీసుకుంటున్నాడు? ఏం బిజీ ఏంటి? నాకు సంబంధించిన నేను పెట్టిన ఒక ఆశ్రమంలో సెక్షువల్ అబ్యూస్ జరుగుతుంది అంటే అతను రెస్పాన్సిబుల్ కాదా? సమాధానం చెప్పడా? చెప్పు తీసుకొని కొడతారు. ఆ సెక్షువల్ అబ్యూస్కి గురి కాబడిన ఆడపిల్లల తల్లిదండ్రులు కొడతారు. కోర్టులు, న్యాయ వ్యవస్థలు చట్టాలతో కొడతాయి. పీతేదవా, ఏం తెలుసురా నీక? హౌ ఈజ్ రెస్పాన్సిబుల్? ఓ పొగోడి గారిని ముందేసేసుకొని నీకు నచ్చిన డబ్బులు ఇచ్చేసి ఇంటర్వ్యూలు చేపించేసుకొని దాని ప్రాపగండాన్ని బయటపెడితే మళ్ళీ అంటే వాళ్ళు ఉంటారా నిరోధ్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆశ్రమంలో అట్లాంటిది జరిగినా సద్గురు తప్పు కాదు. ఈజ్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇట్. నువ్వు రెస్పాన్సిబుల్ ఏంటి బే? ఎరా నిరోధ్, నువ్వు రెస్పాన్సిబులా? ఎరా మరి సద్గురు అండి జగ్గి వాజ్ ద రెస్పాన్సిబుల్ కాదా? జగ్గి వాజ్ ద రెస్పాన్సిబుల్ కాదా? మరి ఎందుకురా కోర్టులో కేసుకు అటెండ్ అయ్యాడు? కోర్టులో ఎందుకురా జగ్గి ఈశా ఫౌండేషన్ సంబంధించిన లీగల్ టీం అంతా కూడా సస్తున్నారు. ఆ మిస్సింగ్ కేసులు ఇవన్నీ కూడా రెస్పాన్సిబుల్ కాదా? మొన్న ఉచ్చబోసుకున్నారు కదా మన పోలీసులు అందరూ వెళ్తే ఆశ్రమంలోకి, అయిపోయింది అనుకున్నారు అప్పుడే. మరి మన గురువు గారు ఉంటారుగా పైన, మాపినట్టున్నాడు. అది నేను స్పేస్ ఇచ్చాను, నువ్వు దాన్ని ఉపయోగించుకోవాలా? నీకు ఇంకా కామ కోరికలని నువ్వు చేసినావు, నేనేం చేయగలుగుతాను దానికి? అదేలే, భార్య చచ్చిపోద్ది, ఎలా చచ్చిపోయింది ఆవిడకి తెలియదు, తల్లిదండ్రులు వచ్చే లోపే భార్యను కాల్ చేస్తారు, ఎవడం మాట్లాడు. ఈ వీడియో మాకు రిటాలియేషన్ అని తెలుసు. రే నిరోధ్, బాగా కాలినట్టుంది నీకు, ఇంకా కాలుస్తాం. నిజాలు మండుతీరా? నిజాలు మాట్లాడితే ఇట్లాగే కౌంటర్ వీడియోలు ఇండైరెక్ట్గా చేసుకోవాల్సి వస్తుంది. నిజాలు మాట్లాడితే అందుకే లాస్ట్లో చూడు టైటిల్ పడుతుంది. నేనేం చేయగలను గుడ్ సెక్యూరిటీ, గుడ్ అడ్మిన్ అవన్నీ నేను ఇవ్వగలుగుతాను. బట్ స్టిల్ ఎక్స్ప్లాయిట్ చేసేవాళ్ళు మనం ఏం చేయలేము. దాన్ని నువ్వు బయటికి తీసుకు ఏం చేయలేనప్పుడు ఆశ్రమం మూసుకోవాలా? ఏం చేయలేము. మా ఆశ్రమంలో మర్డర్లు జరుగుతాయి, మర్మంగాలు జరుగుతాయి, సెక్షువల్ ఎక్స్ప్లాయిటేషన్లు జరుగుతాయి, హెరాస్మెంట్లు జరుగుతాయి, ఆడపిల్లలు ఎలా పడితే అలా చచ్చిపోతారు. వైజాగ్ నుంచి వెళ్ళిన కుర్రోడు ఎలాగైనా చనిపోతాడు, ఇద్దరు ఆడపిల్లలు బోడిగుండ్లు కొట్టేస్తాం, వాళ్ళ తల్లిదండ్రులు కేసులు వేస్తారు. ఇవన్నీ మాకు సంబంధం లేదంటే ఆశ్రమం మూయాలా? నాకు సంబంధం లేదన్నాడు ఆశ్రమంలో ఉండకూడదా? లోపల కదా సాల్వ్ చేయాలి. బయటికి తెస్తున్న వాటిలంటే నీ అజెండా వేరు. బయటకు తెస్తున్నారంటే జగ్గి వాసుదేవ్ కూడా ఈ దేశంలోనే బతుకుతున్నాడు కాబట్టి, జగ్గి వాసుదేవ్ అయినా ఇంకెవడైనా సరే లా ఆఫ్ ద ల్యాండ్ని అబైడ్ చేయాలి కాబట్టి, రాజ్యాంగాన్ని గౌరవించాలి కాబట్టి, చట్టాలని, న్యాయ వ్యవస్థని గౌరవించాలి కాబట్టి ఎవడైనా సరే బయటకు రావాల్సిందే. అది క్రైము. సెక్షువల్ ఎక్స్ప్లాయిటేషన్ ఈజ్ ఎ క్రైమ్. నా ఇంట్లో జరిగింది నేను రేప్ చేస్తా, నా ఇంట్లో జరిగింది నేను సెక్షువల్ ఎక్స్ప్లాయిటేషన్ చేస్తా, నా ఇంట్లో జరిగింది నేను మర్డర్ చేస్తా అంటే కుదరదురా నిరోధ్, కుదరదు. ఈ దేశానికి ఆన్సరబుల్, ఈ దేశ న్యాయ వ్యవస్థలకు ఆన్సరబుల్ జగ్గి వాసుదేవ్ అయినా చెంచా.
ఇన్ఫర్మేషన్ వేరు. అది ఇలా చాలా మంది నన్ను అడిగితే మాత్రం అసలు ఇట్లాంటి వాడు దొరకడమే అదృష్టం మనకి. ఎంతో మంది దొంగలు ఉన్నారు, ఎంత క్లీన్ గా. చాలా విషయాల్లో నన్ను గుడ్డిగా ఫాలో అవ్వకండి, నేను చెప్తే మీకేం రాదు, మీరు సాధన చేసుకోండి అని ఇచ్చేస్తున్నాను. నువ్వు ఫాలో అవుతావు కదరా. అంటే అన్ని ఒక న్యూరో సర్జన్ తో లాజికల్ గా మాట్లాడిన సద్గురువుకి అంటే ఈ మాత్రం బుర్ర లేదనుకుంటారు జనాలు. జగ్గి వాసుదేవ్ బుర్ర ఉంది రోయ్, జగ్గి వాసుదేవ్ బుర్ర ఉంది కాబట్టి నీలాంటి బుర్ర తక్కువ వెదవాళ్ళందరినీ ఇంతమందిని పోగేశాడు. జగ్గి వాసుదేవ్ బుర్ర ఉంది, నీకు లేదు. అదే నువ్వు అంటుంది. జగ్గి వాసుదేవ్ ఇస్ అ మచ్ మోర్ ఇంటలెక్ట్. వైట్ కాలర్ మంచి జగ్గి. మాది వీళ్ళు ఎన్ని రకాలుగా అటాక్స్ చేస్తారు ముందు తెలిసి ఉంటుంది కదా ఆయనకి. ప్రిపరేషన్ ఏదో చేసి ఉంటారు కదా. మరి ఆ ప్రిపరేషన్ లో భాగంగానే ఇవన్నీ, ఆ ప్రిపరేషన్ లో మంచిగా ఇంటలెక్చువల్ గా ఇవన్నీ డీల్ చేశాడు కాబట్టి దొరకట్లా. కానీ దొంగలు ఎప్పుడైనా దొరుకుతారు రే నిరోధ్. దొంగ ఎప్పుడైనా దొరికిపోవాల్సిందే, అర్థమైందా? అబద్ధాలు ఎప్పుడైనా బయట పడాల్సిందే, పడతాయి. ఏదో ఒక రోజు బయట పడతాయి, ప్రభుత్వాలు మారతాయి. అప్పుడు నిజంగా చట్టాలు న్యాయాలు వాటి పన్ను, న్యాయ వ్యవస్థలు వాటి పనులు అవి చేస్తాయి. అప్పుడు మొన్న ఆశ్రమం లోపలికి వెళ్ళారుగా పోలీసులు, ఈసారి బయటకు తీసుకొస్తారు. రన్ అవుతుంది అండ్ ఫ్యూచర్ లో కూడా ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఒక 500 సంవత్సరాలైనా ఈషా ఉంటుందని చెప్తున్నాడు. మరి అంత డబ్బు, ఎంత డబ్బు. బాగా భయంకరమైన బాధ ఏంటి అని అంటే భారతదేశంలోనే ఆయన కంటూ ప్రపంచంలోనే చాలా చోట్ల ఆయన కంటూ పేరు ప్రఖ్యాతలు కాంచిన తర్వాత ఒక భయంకరమైన ఒక ఏదో ఒక రకమైన ఈ ప్రోపగండాని బయటకు తీసుకొస్తుంది వాళ్ళైతే కాదు. ఖచ్చితంగా హిందూ టైగర్స్ అని చెప్పుకోవడానికో లేకపోతే హిందూ ధర్మకర్తలు వీళ్ళు ధర్మరక్షణ చేస్తున్నారు, ధర్మస్థాపన చేస్తున్నారు అని చెప్పుకోవడానికి చిన్నజీర స్వామియో లేకపోతే ఒక సద్గురు గారో లేకపోతే ఇలా చెప్పుకోవడానికి యోగి గారో లేకపోతే మన రామ్దేవ్ బాబు లాంటి వాళ్ళు ఇంతమంది ఉన్నారు. రామ్దేవ్ బాబా కూడా మన కోర్టు ఇచ్చిందిలే, మన కొట్టింది రామ్దేవ్ బాబాని కూడా కొట్టి, నానా ఇట్లా తప్పుడు ప్రచారాలు చేయకూడదు, నీ మందులు నువ్వు బయట పతాంజలి పేరు మీద అమ్మేయన్ని రెమెడీస్ కావు అని చెప్పని బాగా గట్టిగా ఇచ్చింది రామ్దేవ్ బాబాకు కూడా కోర్టు. మమ్మల్ని క్షమించండి, మేము ఇంకోసారి అలా చేయమని కూడా రామ్దేవ్ బాబా తరపు నుంచి కూడా వాళ్ళ లాయర్లు వచ్చి చెప్పారు. గుర్తులేదా? రామ్దేవ్ బాబా ఎందుకు రాడంటే రామ్దేవ్ బాబాని రప్పించుకుంది కోర్టు. పేరు ఏదో ఉందబ్బా, పేరు గుర్తు రావట్లే, ఏదో రామ్లాల్ ఏదో ఉంది. బాబా అంటే బాబా. రే నన్ను కూడా మార్చేశారు కదరా మీరా, నేను కూడా రామ్దేవ్ బాబా అంటున్నాగా. మీ దుంపలు తెగా రే, మీరు మామూలు కదరా రే. దాంట్లో ప్రధానంగా ఈషా ఫౌండేషన్ స్పీడ్ చూస్తుంటే భారతదేశంలో ధర్మస్థాపన అనేది బ్రహ్మాండంగా జరుగుతా ఉంది. కానీ సైమల్టేనియస్ గా ఆయన మీద ఈ ప్రోపగండా జరుగుతున్నాయి చూస్తుంటే ఏదో పెద్ద టీమే బయలుదేరింది అన్నట్టుగా అనిపిస్తా ఉంది. ఏమంటారు దీని గురించి? ఖచ్చితంగా రీసెంట్ గా అబద్ధాలు చెప్పడానికి మీకే అంత పెద్ద స్టూడియోలో ఇంటర్వ్యూలు, డబ్బులు, పెద్ద పెద్ద కాంక్లేవ్లు, పెద్ద పెద్ద ఏమంటారు థియేటర్లో షోలు వేసుకుంటున్న అబద్ధాలు చెప్తున్న మీకే ఒక టీం ఉంటే నిజాలు చెప్పే వాళ్ళ ఒక టీం ఉండదా? లేకపోయినా నిజాలు చెప్పడానికి ఒక టీం కావాలా? నిజం చెప్పడానికి టీం ఎందుకు? అంకుల్ ఏమో మాట్లాడుతున్నాం అంకుల్, ఇంటర్వ్యూ అంకుల్. యామిని కేసు చూడండి, అది చాలా దారుణంగా. ఈషా పిల్లల్లో లైంగిక వేధింపులు అని ఎత్తుకున్నారు. ఈషా పిల్లల్లో లైంగిక వేధింపులు అని చెప్పని యామిని అనే ఒక ఆవిడ ఈషా ఆశ్రమంలో ఉన్న ఆవిడ బయటకు వచ్చి ఇక్కడ సెక్షువల్ అబ్యూస్ జరుగుతుంది పిల్లలని అని చెప్పని ఆవిడ బయటకు వస్తే పాపం యాజ్ ఇట్ ఈజ్గా ఒకళ్ళు వచ్చి ఎవరైనా ఇలాంటి పెద్ద పెద్ద క్రిమినల్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు పాపం వాళ్ళని ఏమంటారు వాళ్ళ పర్సనల్ ఫ్యామిలీ నుంచి కొంతమందిని తీసుకొచ్చి వాళ్ళని తిట్టిస్తారు చూసారా, సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా అట్లాగే పాపం ఆవిడికి కూడా జరిగింది. కాబట్టి ఏమంటారు ఆవిడని కూడా పాపం బయట అందరూ ఇట్లానే ఈ బత్తాయి బ్యాచ్ వీళ్ళందరూ పాపం ఇచ్చేసి పాపం ఆవిడేదో డబ్బు కోసం చేస్తుంది అన్నట్టు చేశారు. కానీ ఏదేమైనా నిజం ఏదో రోజు బయటపడిద్దిరా రే నిరోధ్. అంటే జగ్గి ఆశ్రమంలో జరిగిందనుకో, లెటర్స్ ఇప్పుడు జగ్గి ఆశ్రమంలో జరిగితే ఏదైనా జగ్గికి సంబంధం లేకుండా డొనాల్డ్ ట్రంప్కో జో బిడెన్కో వీళ్ళకి సంబంధం ఉంటుంది ఏంట్రా? ఇప్పుడు నీకు సంబంధం ఉంటుందా? ఇలా మనుషులు కనిపించట్లేదు అంటే ఇప్పుడు సరేలే ఓకే. నాకైతే క్లియర్ గా ఇది స్క్రిప్టెడ్ స్టోరీ, పెయిడ్ ఆర్టిస్ట్ లాగా అనిపించింది. దొంగల మాట్లాడినట్టుందిరా. స్క్రిప్టెడ్ పెయిడ్ అంట, ఈ రెండు చేస్తుంది మీరిద్దరేగా ఎదురు బదురు కూర్చొని. ఎరా తందానా అంకుల్, ఏంటి అంకుల్ ఇది మాకు అరాచకం చెప్పండి.
వాళ్ళు చెప్పిన స్టోరీ ఎంత దారుణంగా ఉందంటే, ఆమె ఈషాలో ఇన్వెస్టిగేట్ చేస్తారా తెలుసుకునేది ఏంటంటే, ఆమె కొడుకు హోమ్ స్కూల్లో ఉండేవాడు. టర్మ్ అయిపోయిన తర్వాత ఈమెకి చాలా ఇంట్రెస్ట్ వచ్చి ఆ హోమ్ స్కూల్ టీచర్గా జాయిన్ అయింది. పాపం వీడు ఎంత కష్టపడుతున్నాడంటే, ఒరే ఈసారి నువ్వు ఇంటర్వ్యూకి వచ్చేటప్పుడు ఓ పని చేయరా, అంటే ఈ జగ్గి భార్య డెత్ మిస్టరీ, ఓకే, ఈషా ఫౌండేషన్లో ఉండే జరిగిన మర్డర్స్, లేకపోతే ఈషా ఫౌండేషన్ మీద ఉన్న మర్డర్ ఎలిగేషన్స్, మిస్సింగ్ కేసెస్, ఈషా ఫౌండేషన్లో ఉన్న సెక్షువల్ అబ్యూజెస్, ఈ టాపిక్లు తీసుకోమాకరా రే నిరోధ్, ఇబ్బంది పడతావు. చూడు అంత ఇబ్బంది పడుతున్నావు, కవర్ చేయాలా సస్తున్నాడు నిరోధ్ గాడు. ఎందుకు నీకు ఈ బాధ ఏంట్రా, నీకు ఈ బాధ ఏంటి చెప్పు. మా జగ్గి వాసుదేవ్ అతని బాధలు అతను పడతాడు, నువ్వెందుకు అనవసరంగా ఆ క్రైమ్ని వాటిని మీదేసుకొని పాపం చెప్పు. అరే అసలు మనుషులు కనిపించట్లేదు, ఇక్కడ మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుంది, ఇక్కడ చట్టానికి వ్యతిరేక కార్యకలాపాలు జరుగుతున్నాయి అంటే అది ఇంటర్నల్ మ్యాటరా, ఇది దేశ సమస్య, ఇది దేశానికి సంబంధించిన మానవ హక్కుల సమస్య. ఏం లోకంలో ఉంటారా బాబు మీరంతా. కాబట్టి ఈసారి ఇది ఒక సజెషన్ కింద తీసుకోరా నిరోధ్, ఈసారి ఎప్పుడైనా ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఈ జగ్గి భార్య డెత్ మిస్టరీ, ఎస్పెషల్లీ రే ఈ జగ్గి భార్య డెత్ మిస్టరీ గురించి మాత్రం మాట్లాడకరా. లేకపోతే మళ్ళీ ఇప్పుడు కథ చెప్పావే, ఆవిడ ఇద్దరు యోగులు మాట్లాడుకుంటుంటే ఆవిడ పక్క నుంచి వినేసి వెళ్ళిపోయి ఆమె కూడా మంత్రం చదువుకుంది, ఆవిడ వెళ్ళిపోయిందని చెప్పని సస్తనావు, లిటరల్గా సస్తనావు. పగోడికి కూడా ఈ ప్రాబ్లం రాకూడదు రే నిరోధు, పగోడికి కూడా, నువ్వు నా ఫ్రెండ్ కానీ చెప్తున్నా, పగోడికి కూడా ఈ ప్రాబ్లం రాకూడదు, ఇట్లా కవర్ చేసుకునే ప్రాబ్లం. అర్థమైందా? ఉంటాను రా, ఇంకో వీడియో మీద ఏదైనా కౌంటర్ ఇస్తే మళ్ళీ వస్తా. బాయ్ రా.